ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు: దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దె రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి శాస్త్రవేత్తలు జి. చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, కుమారస్వామి తంగరాజ్, డైరీ విభాగంలో ఎం. రామారెడ్డి మరణానంతరం పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి పాలనను మరింత మెరుగుపరచాలని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల సంరక్షణ, నదీ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఒక క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్య రంగంలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వటం అత్యంత అవసరమని పేర్కొంటూ, ఒక్క క్యాన్సర్ మనం చూస్తే 2024లో 15 లక్షల మంది పైన క్యాన్సర్ కేసులు వచ్చాయి. ప్రతి సంవత్సరం 9 లక్షల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ బారిన ఎవరన్నా పడితే కుటుంబమే కుప్పగూలిపోతుంది. మానసికంగా, ఆర్థికంగా చితికిపోతారు. ఎప్పుడైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్లో మనం ముందుగా డిటెక్ట్ చేయగలిగితే చాలా వరకు నివారించుకునే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, దానికి అవసరమైన ఆర్థిక సహాయంపై చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. మెట్రో విస్తరణ అంశంపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఈరోజు సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద ₹2,78,00,000 వ్యయంతో ఈ అభివృద్ది పనులను చేపడతామని చెప్పారు. మచిలీపట్నంలో ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మరిన్ని ప్రాజెక్టులను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మాన చెరువును అభివృద్ది చేసి మచిలీపట్నం నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలియజేస్తూ, యూనివర్సిటీ దగ్గర ఒక 13 ఎకరాలు తీసుకున్నాం. దానికి కూడా డబ్బులు వచ్చినాయి కదా, 10,90,00,000. ఇక్కడ ఏంటంటే చెత్త అంతా క్లీన్ చేసి తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి గుంటూరు పంపిస్తున్నారు. ఇప్పుడు
భవిష్యత్తులో అవసరం అయితే ఇక్కడే ఒక పవర్ ప్లాంట్ పెడతారు. పవర్ ప్లాంట్ పెడితే మొత్తం చెత్త అంతా కూడా 90 టన్నులు ఏ రోజుకి ఆ రోజు విడగొట్టేసి దాంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మెన్యూర్ కింద తడి అంతానేమో మెన్యూర్ అంటే పొలాల్లో అట్లా కూడా ఉపయోగపడుతుంది. మెన్యూర్ తయారు చేస్తారు. ఈ పొడిదంతా కూడా బయటికి పవర్ ప్లాంట్ పంపించేస్తారు. అది మనం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, వాతావరణ హెచ్చరికలు గ్రామస్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో ఒక ప్రైవేటు ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని రాష్ట్ర అభివృద్ది లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వేగం, స్థిరత్వం, సేవతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25% వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఈ రోజు నుంచి విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాపై విత్తన సంస్థల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 2601 రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలకు అవసరమైన విత్తనాలను, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు, ఆత్మహత్యల ఘటనలపై రైతు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, సాగునీటి కొరత, పెట్టుబడి ఖర్చులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పరిహారం అందకపోవడం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వాతావరణం. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానా మరియు రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.